దేవుడు ఉన్నాడంటారా? లేదంటారా? మీరే జెప్పేయండి. నాకైతే ఉన్నాడనే అనిపిస్తుంది. బికాజ్ లాస్ట్ వరకు చూసేయండి మీకే తెలుస్తది. ఈరోజైతే వాట్ ఐ ఈట్ అంటే చూసేద్దామా? అస్సలు హెల్త్ బాలేదు. నిజంగా ఇప్పుడు వాయిస్ ఓవర్ గూడా ఇస్తున్నా. అస్సలంటే అసలు ఓపిక లేదు. ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. వావ్! కాకపోతే వావ్! వీడియోస్ పోస్ట్ మీకు చేయనీకి ఒక్క వీడియో గూడా లేదు. మీకు ఇద్దరు పిల్లలతో టార్చర్ మామూలుగా ఉండట్లేదు నాకు. టార్చర్ అంటే స్వీట్ టార్చర్ అనమాట. పిల్లల్ని చూసుకోవడం నాకు ఎంత ఇష్టమో ఎమ్మి అప్పుడప్పుడు అలసిపోతా టార్చర్ అనిపించేస్తది. కానీ మదర్స్‌కి అది తప్పదన్నమాట. నేను ఇంత వీక్ అయిపోతున్నా అని మా బావ అయితే కొబ్బరి బొండాలైతే చాలానే తెచ్చేసారు నా కోసము. సో, ఓపిక ఉన్నప్పుడల్లా తాగుతూ ఉండని చెప్పారు. మా పెద్దోడు ఏం తిన్నా మా చిన్నోనికైతే కావాలి. మా పెద్దోడైతే ఫోర్క్, స్పూన్ భలేగా యూజ్ చేసేస్తాడు. అన్నిటికి అదే యూజ్ చేస్తాడన్నమాట. సో, మంచిగా తినేస్తుండు. వాడు తింటుండు కదా అని వీడిని పక్కన కూర్చోబెట్టుకుంటే వాడి ప్లేటే గుంజుకుంటుండు. సో, వాడికి కూడా ఒకటి ఇచ్చేసాను. ఇంతకు దేవుడు ఉన్నారా లేదా అని ఎందుకన్నా అంటే లిటరల్‌గా ఐ యామ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ సిట్యుయేషన్. అస్సలంటే అస్సలు ఓపిక లేదు. కానీ కాళ్ళు చేతులు మాత్రం గుంజుతున్నాయి. కడుపు మాత్రం నొయట్లేదన్నమాట. ఇదేంద్రా ఇది వెరైటీగా ఉంది నాది అనేసి దేవుడైతే ఉన్నాడు. ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి కదా! సో, తనకి ఈ నొప్పైతే ఇవ్వద్దు అనేసి అయితే నాకు కడుపు నొప్పి అయితే ఇవ్వలేదన్నమాట. లిటరల్‌గా ఎంత నవ్వుకున్నానో అప్పుడప్పుడు నేను ఎంత డల్‌గా ఉన్నా కూడా కళ్ళు తిరిగి కూడా పడుతున్నా కానీ కడుపు నొప్పి మాత్రం రాట్లేదు. అదొస్తే ఇక ఏం పని చేయలేననో బిడ్డనైతే ఎత్తుకోలేనో దేవుడు ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ నన్నైతే ఎంత డల్‌గా ఉన్న టైంలో అయినా పిల్లల్ని చూసుకోవాలనే ఓపిక అయితే ఇచ్చేస్తుండన్నమాట. అందుకే దేవుడు ఉన్నాడని అన్నా అన్నమాట. ఇక్కడైతే నైట్ కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. లిటరల్‌గా నాకున్న ప్రాబ్లమ్ ఏది కాదండి, గర్ల్స్ ప్రాబ్లమే. సో, ఇట్స్ ఆఫ్టర్ బేబీ కాబట్టి చానా అయితే డల్ అనిపిస్తుంది నాకైతే. ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం చాలా పెద్ద కథే అనాలి. ఇక్కడైతే మా పెద్దోడు నాకు హెల్ప్ చేస్తా అనుకుంటాడు కానీ అంత ఖరాబ్ చేస్తాడు. ఇదే అన్నమాట నా ఫుడ్. థాంక్స్ ఫర్ వాచింగ్.